ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కర్పూరం గుప్తాస్ వైద్య సేవా విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పలువురు ప్రముఖులు. మాజీ సర్పంచ్ తల్లాడ సత్తిపండు మరణం ప్రజానీకానికి తీరని లోటు. 5వ వర్ధంతి సభలో పలువురు ప్రముఖుల వెల్లడి. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. అరుదైన శస్త్రచికిత్సతో బాలుడి ప్రాణాలు కాపాడిన వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు. వివరాలు వెల్లడించిన డాక్టర్ వేణు. సమాజంలో మంచి పనులు చేసినప్పుడే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటామని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ దిశగా ప్రయాణం చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కర్పూరం గుప్తాస్ వైద్య సేవా విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గున్నాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంభం విజయరాజులతో కలిసి జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పుట్టినరోజు సందర్భంగా పేదలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కర్పూరం గవరయ్య గుప్తా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. అనంతరం ప్రముఖుల మధ్య గుప్తా తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఏలూరు అధ్యక్షులు కామిరెడ్డి నాని, ఉభయ గోదావరి జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను, గురజాల పార్థసారథి, కుక్కల ధర్మరాజు, కొప్పుల రవిచంద్రారెడ్డి, షేక్ అక్బర్, మల్నీడి బాబీ, వాసిరెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు గుప్తా గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. భగవంతుడు దయతో ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్థకత ఉండాలి అని అంటే ఖచ్చితంగా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసినప్పుడే మనకంటూ ప్రజల హృదయాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవాళ ఈ పుట్టినరోజు వేదికగా చేసుకుని ఒక పక్కన మెడికల్ క్యాంపు వివిధ విభాగాలతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని తీసుకొచ్చి అన్ని విభాగాలు కూడా కవర్ అయ్యేటట్టుగా ఆప్థమాలజీకి సంబంధించినటువంటి ఇది కూడా పెట్టి, వృద్ధులకి ఎవరికైతే కంటి సమస్య ఉందో వారికి ఒక పక్కన ఇక్కడ టెస్ట్ చేయడమే కాకుండా ఉచితంగా వాళ్ళకి అవసరమైతే సర్జరీస్ జరిగేటట్టుగా కానీ వాటిని కూడా టేక్ కేర్ చేసేటట్టు, దాంతోపాటు ఉచితంగా మెడిసిన్స్ని పంచిపెట్టేటటువంటి కార్యక్రమం కానీ చాలా మంచి కార్యక్రమం. వీళ్ళందరి యొక్క దీవెనలు గుప్తా గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, రాజకీయంగా కూడా మరింత ఎదగాలి, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందేటట్టుగా కూడా. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఇది ఒక స్వచ్ఛంద కార్యక్రమం. ఆ స్వచ్ఛంద కార్యక్రమంలో మన పార్టీకి చెందిన గుప్తా గారు ఉన్నారు కాబట్టి గుప్తా గారి సహకారంగా మిగతా పార్టీ నాయకులందరూ వచ్చి ప్రజల సేవ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి చాలామంది ఏమనుకుంటారంటే హాస్పిటల్ ఉన్నా సరే ప్రత్యేకించి వెళ్ళదని బతికిస్తారు. అదే ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పిల్లల ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ అబ్బాయిలకు కానీ పిల్లలకు కానీ ఖాళీ లేకపోయినా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేసి ఖాళీ లేకపోయినా వాళ్ళు ఒంటరిగా వచ్చి ఇక్కడ వాళ్ళ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిశీలించుకునే కార్యక్రమానికి మరి శ్రీకారం గుప్తా గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గుప్తా గారు పరోపకారార్థం మెదం శరీరం అంటే మనం జన్మ ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని
ప్రజలకి, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఈ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి అందరికీ ఉపయోగపడే రీతిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది వారి యొక్క దయా హృదయానికి నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు గుప్తా గారు మరెన్నో చేయాలని, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆయన్ని దేవుడు దీవించాలని. జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ సర్పంచ్ తల్లాడ సత్తిపండు మరణం ప్రజానీకానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడి సత్తిపండు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఏలూరు రోడ్లో ఉన్న తల్లాడ సత్తిపండు విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్, జెట్టి గున్నాథరావు, పరిమి సత్తిపండు, షేక్ ముస్తాఫా మాట్లాడుతూ తల్లాడ సత్తిపండు రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు. ఆయన ఎంతో స్నేహపూరితమైన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిమెంట్ రోడ్లు పరిచయం చేసిన వ్యక్తిగా సత్తిపండును కొనియాడారు. ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. అందరివాడిగా పేరుగాంచిన సత్తిపండు మరణం ప్రజానీకానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు గీతా నారాయణ, శశికళ, దిలీప్, శ్రీను, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు తదితరులు పాల్గొన్నారు. సత్తిపండు గారు ఎలాంటి వాడు ఏమిటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ గ్రామంలో అందరితో పాటు మమేకమై అందరికీ తల్లో నాలుకలాగా ఉన్న వ్యక్తి సత్తిపండు. అత్యంత స్నేహపాత్రుడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుగానే గజేంద్ర మోక్షంలో లాగా ఆ శ్రీమన్నారాయణలాగా తయారయ్యి ఆ ఆపదని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడు. అలాంటి వ్యక్తి ఈ గ్రామంలోనూ పుట్టి ఇక్కడే ఒక తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న వ్యక్తి. ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి చెందడంలో ఎంతో తనదంటూ తన శైలిలో కృషి చేసిన వ్యక్తి. మొట్టమొదట సిమెంట్ రోడ్లు వేయించడం కానీ, లేకపోతే ఈ ఏలూరు రోడ్డు బస్ స్టాండ్ దగ్గర నుంచి నిర్మల హాస్పిటల్ దగ్గర నుంచి ఊర్లో దాకా కూడా వైడనింగ్ చేయించడం, డివైడర్ వేయించడం, ఇలాంటివన్నీ కూడా ఏదో పెద్ద మున్సిపాలిటీలో చేసినట్లుగా ఈ జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీని డెవలప్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం బాధాకరం. ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల మరి ఆయన కుటుంబానికి ఎంత మేలు తెలియదు. కానీ నాకు ఆయన ఇద్దరు అమ్మాయిలకు కూడా ఒక మంచి సంబంధాలు చేశారు. ఆయన మంచి స్థితులు తీసుకొచ్చారు. ఆయన శేషబాబు గారు కానీ, రవి గారు కానీ, వారి వల్ల మన గ్రామానికి, మన పట్టణానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మన కరోనా వచ్చినప్పుడు కూడా గీత గారు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా మన ప్రాంతంలో అంటే మన తాలూకా వ్యక్తులు ఒక మంచి పొజిషన్లో ఉంటే మన పట్టణానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం పొందుతుందనే దానికి ఈ ఉదాహరణ. మరి ఆయన చేసిన సేవల్ని మరి అందరూ కొనియాడుతూ ఆయన మార్గంలో నడిచి ఈ పట్టణాభివృద్ధికి మరి కృషి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం. జంగారెడ్డిలో అబ్బాయి గారి దగ్గర నుంచి అవనివ్వండి, లేకపోతే మా పరిగంగర గారి దగ్గర నుంచి అవనివ్వండి, ఆయన మంచి అనుభవాన్ని సాధించుకుని జంగారెడ్డి పట్టణంలో ఒక బీసీ నాయకుడిగానే కాకుండా అందరి వాడిగా ఎదిగిన వ్యక్తి. మరి ఆయన్ని నేను దగ్గరుండి చూశాను. ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను. మన జంగారెడ్డిలో పంచాయతీ లిమిట్లో ఉండగానే ఆర్డీఓ ఆఫీసు, డివైడర్లు, సీసీ రోడ్లు ఇవన్నీ చేయటంలో ఎంతో అనుభవంతో గ్రాంట్లు తెచ్చి మన జంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఈ రోజుకి కూడా ఆయన్ని మనం గుర్తుండేలాగా వారి కుటుంబ సభ్యులు ఆయన అడుగుజాడలో నడుస్తూ వారి కుటుంబ సభ్యులు ఈ రోజుకి ఉన్నట్టుగా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు నిలబెడుతున్నారు. ఒక పార్లమెంట్ స్పీకరు, ఒక అసెంబ్లీ స్పీకరు పాల్గొన్న కార్యక్రమానికి అధ్యక్షత వహించడం అంటే అది ఆశామాషేషం కాదు. అది అందరికీ లభించే అదృష్టం కాదు. అది అటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి మన సత్తిపండు గారు. మరి అదే రకంగా ప్రస్తుతం కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఒక సర్పంచో, జెడ్పీటీసీ, ఎంపీపీ అయితే అక్కడున్న నాయకులకి జీ హుజూర్ అంటూ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవటం ఎక్కువ చోట్ల మనం చూస్తున్నాం. కానీ సత్తిపండు గారు ఆయన సర్పంచ్ చేసినా, ఒక రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు కూడా ఎవరికి జీ హుజూర్ అనలా. ఆయనకి అందరూ జీ హుజూర్ అనేవాళ్ళు. అది ఆయన చతురత. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను జీలుగుమిల్లి మండలం బరింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఉల్లాసమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలోని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ నందు ప్రత్యేక ధ్యాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మడివి పుల్లారావు, బద్దే ముత్యాలరావు, రావుల నాని తదితరులు పాల్గొన్నారు. 21/12/2025 ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ ధ్యానానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ ధ్యానం చేస్తే తప్పకుండా వారికి మానసిక ఉల్లాసం, అలాగే శారీరక ఉల్లాసం, ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం చాలా దోహదపడుతుంది. ఇది ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ధ్యాన దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. వైజాగ్లో కూడా భారీ ఎత్తున సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో అక్కడ ఈ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో భారీగా జరపమని ఆదేశించడం జరిగింది. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు కామేపాలెం హార్ట్ఫుల్నెస్ సెంటర్ నందు ఈ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. 21/12/2025 కామేపాలెం నందు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ధ్యాన దినోత్సవాన్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. కనుక అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సకాలంలో వైద్యం అందిస్తే ఆయుష్ను కాపాడుకోవడానికి, ఆరోగ్యం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఎస్ వేణు తెలిపారు. వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 13 సంవత్సరాల వయసు కలిగిన నాగసూరిబాబు అనే బాలుడి గుండెకి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ నాగసూరిబాబు గుండెలో చిన్నపాటి రంధ్రం ఏర్పడడంతో శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని మూసివేయడానికి డివైస్ వేసినట్లు చెప్పారు. గుండెలో ఇటువంటి రంధ్రాలు ఏర్పడడం వల్ల ఆయాసం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారని, అంతేకాకుండా ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయని, వాటి నివారణకు ఇటువంటి ఆధునిక శస్త్రచికిత్స అవసరమన్నారు. సహజంగా ఇటువంటి వాటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా కాలు ద్వారా నేరుగా రంధ్రాన్ని మూయడానికి డివైస్ క్లోజర్ అనే ఆధునిక శస్త్రచికిత్స చేసి బాలుడి జీవిత కాలాన్ని పెంచినట్లు వివరించారు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లనవసరం లేకుండా అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతంలో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆధునిక పరికరాలు వినియోగించి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందిస్తున్నట్లు వేణు తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హాస్పిటల్లో ఇంకొక ప్రొసీజర్, అంటే ఇంపార్టెంట్ కార్డియాలజీ ప్రొసీజర్ చేయడం జరిగిందండి. అది ఏఎస్డి డివైస్ క్లోజర్ అంటాము. ఏఎస్డి అంటే ఏం లేదు, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే హార్ట్లో హోల్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో మన పైన గదులు ఉంటాయి, కింద గదులు ఉంటాయి, అంటే 4 గదులు ఉంటాయి కదండి హార్ట్లో. పైన గదుల మధ్యలో మన గోడ అనేది ఉండాలి. ఆ గోడలో హోల్ ఉండడమే ఏఎస్డి, అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మంచి బ్లడ్ ఏదైతే ఎడం పక్క గది నుంచి కుడి పక్కకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి దానివల్ల రిపీటెడ్గా దగ్గు, జలుబులు, అంటే బరువు పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కండిషన్లో యూజువల్గా అప్పట్లో మనకి ఏంటంటే ఈ ఆపరేషన్ చేసి ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని కుట్టేయడం జరిగేది. సో అంత పెద్ద ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ స్కార్ లా కనబడడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే మనకు చిన్న తొడ ద్వారా ఒక చిన్న హోల్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ హోల్ ఏదైతే ఉందో, ఇలా హోల్ ఉంటే అది ఇలా క్రాస్ చేసుకొని ఒక చిన్న బటన్ వేసి క్లోజ్ చేయడమే ఏఎస్డి డివైస్ క్లోజర్ ఉంటుంది. డివైస్ అనేది ఒక బటన్ లాగా ఉంటుంది, అది ఏదైతే హోల్ని క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ అనేది మన హాస్పిటల్లో మొదటిసారిగా జరిగింది. అంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుందని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశం మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది మన 13 సంవత్సరాల్లో మన పేషెంట్కి చేయడం జరిగింది. దీనివల్ల తనకి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఫ్యూచర్లో ఈ ఊపిరితిత్తులకు ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రెషర్స్ పెరిగిపోయి హార్ట్ వీక్ అయిపోయి కాళ్ళు చేతులు మొత్తం వాపులు అనేది రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. అంటే అరౌండ్ 35-40 ఇయర్స్లో ఇది మనం కనుక్కోకపోతే ఆ ఏజ్లో
ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు ఎర్లీగానే మనం క్లోజ్ చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని నివారించడం జరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఇక్కడ చేయించుకోవడానికి సమ్మతం తెలిపిన మన పేషెంట్ కానీ వాళ్ళ ఫాదర్కి కానీ మా అభినందనలు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది. సో 1 డేలో మనం 1 or 2 డేస్లో పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తనకి నార్మల్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు. వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాకు జంగారెడ్డిగూడెంలో ఘన స్వాగతం లభించింది. కర్పూరం గుప్తాస్ వైద్య సేవా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి జక్కంపూడి రాజా విచ్చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై దండమూడి కళ్యాణ మండపం వద్ద ఆయనకు యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య ఆధ్వర్యంలో యోజన విభాగం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బుట్టాయిగూడెం రోడ్ పాత బస్టాండ్ మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న రాజాకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు, చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో రాజా కొద్దిసేపు ముచ్చటించారు. అదేవిధంగా ఫోటోలు దిగారు. అక్కడి నుంచి ఎంబీ సోషల్ క్లబ్ కు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ కు తమ క్లబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని రోటరీ క్లబ్ ప్రతినిధి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు కర్పూరం గవరయ్య గుప్తాకు శుక్రవారం క్లబ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో దుశ్శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబుతో కలిసి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కర్పూరం గుప్తా గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. సేవ చేయాలనుకునే వారికి రోటరీ క్లబ్ చక్కని మార్గం అన్నారు. అనంతరం కర్పూరం గుప్తా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రోటరీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, కొమ్ముకూరి నాగేశ్వరరావు, సుబ్బారావు, జిఏ ప్రసాద్, ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ యొక్క గొప్పతనం చూశారు కదా. క్లబ్ సభ్యులు ఎవరైనా బర్త్డే జరుపుకుంటే చిన్న పెద్దలు లేకుండా అందరూ అటెండ్ అయ్యే వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ అంటే మనం అందరం కలిసిమెలిసి ఉండడానికి, ఆనందాన్ని పంచుకోవాలి. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం, కానీ ఆనందాలు పంచుకునే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, కుటుంబాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి ఉద్దేశంలో భాగంగా ఈ రోజున మా అందరికన్నా చిన్నవాడైన గవరయ్య గుప్తా అంటాము. ఈ రోజున బర్త్డే చేసుకుంటూ ఒక పొలిటికల్ లీడర్గా ఎదుగుతున్న తరుణంలో ఈ రోజున ఈ సభావేదిక దగ్గరికి వచ్చి మేము అందరం కూడా తనని శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్దలు శ్రీరాములు గారు కానీ, మాస్టర్ కానీ, మరి క్లబ్ ప్రెసిడెంట్ కానీ వచ్చాం. ఇదే విధానంలో ఈ రోటరీ క్లబ్ యొక్క గొప్పతనం అలా ఉంటుంది. సేవ చేస్తూ ఉంటాం, ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ కూడా చేసుకుంటాం. కాబట్టి యువత కానీ పెద్దలు కానీ ఎవరైనా రోటరీ సభ్యులుగా చేరాలనుకున్నారు మమ్మల్ని సంప్రదిస్తే మీకు కనుక దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తాం. కాబట్టి తప్పనిసరిగా రోటరీ యొక్క జంగారెడ్డి క్లబ్ మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరఫున గౌరవ గుప్తా అన్నయ్య గారికి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం మొత్తం కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం చేశాం. ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావడం మాకు చాలా ఆనందదాయకంగా మరియు గర్వకారణంగా ఉంది. ఈ యొక్క రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప రాజకీయ నాయకులుగా ఎదగడం వల్ల సమాజానికి అనేక రకాలుగా సేవలు చేస్తారని మనకి ఎదురుకుండా గౌరవ గుప్తా పెద్ద అన్నయ్య గారు లాంటి పెద్దల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేరి అందరికీ సేవలు అందించడం వల్ల 10 మందికి సేవలు అందించిన వాళ్ళు అవుతాం. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపు పొంది ఎవరైతే మన క్లబ్లో గొప్ప వ్యక్తులు అందరూ ఉన్నారో వారిలాగా అందరూ కూడా తయారయ్యి 10 మందికి సేవలు చేయడానికి ముందుకు వస్తారని కోరి ప్రార్థిస్తూ పుట్టినరోజు కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన
రోటరీ క్లబ్ మిత్రులకు, రోటరీ క్లబ్ వారికి, మా అన్న సిటీ కేబుల్ సీనన్నకి, టెక్మో శ్రీరాములు గారికి, మా తమ్ముడు ప్రెసిడెంట్ గారికి, అలాగే రోటరీ క్లబ్ సభ్యులు మా తమ్ముడు చరణ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటే ఆ డిగ్నిటీ వేరుగా ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ గుర్తించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక రోటరీ మెంబర్ని ఇంకొక రోటరీ మెంబరు ఒక సోదరుడిగా, ఒక ఇదిగా దాన్ని భావిస్తారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక రోటరీ మెంబర్ అని ఒక ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి అందరూ రోటరీ క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాజీనామా చేసిన నాయకులు తెలియజేశారు. రాజీనామా చేసిన వారిలో జంగారెడ్డిగూడెం పట్టణం 20వ వార్డు కౌన్సిలర్ కటారి వాసు, జంగారెడ్డిగూడెం మండలంలోని నిమ్మలగూడెం సర్పంచ్ మణికే వెంకటలక్ష్మి, తాడువాయి సర్పంచ్ ఎర్రమల సత్యవతి, మాజీ మండలాధ్యక్షులు రాఘవరాజు ఆదివిష్ణు, పుట్లగట్లగూడెం మాజీ ఉప సర్పంచ్ శీలం కృష్ణరాజు, నాయకులు మణికే సత్యనారాయణలు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. కొల్లేరు అభయారణ్య భూముల హద్దుల నిర్ధారణ పురోగతిపై మంచి ఫలితాలు సాధించాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కొల్లేరు అభయారణ్య భూములు సరిహద్దుల నిర్ధారణపై అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, సర్వే విభాగాలు పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో ఏలూరు జిల్లాలోని 55 గ్రామాల్లో 77,000 ఎకరాల భూమి ఉందని, కొల్లేరు ఉమ్మడి తనిఖీ హద్దుల నిర్ధారణ కమిటీ
అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, సర్వే విభాగాలు సంబంధిత శాఖల పురోగతిపై మంచి ఫలితాలు సాధించాలన్నారు. మొత్తం కొల్లేరు గ్రామాల సంఖ్య 55. ఉమ్మడి తనిఖీ హద్దుల నిర్ధారణ చేయవలసి ఉండగా 44 గ్రామాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 11 గ్రామాలు 20 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత మ్యాప్ ప్రకారం అభయారణ్య పరిధి సరిహద్దుల నిర్ధారణ గుర్తించడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలను అనుసరించి కొల్లేరు హద్దుల నిర్ధారణ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, నీటిపారుదల శాఖ ఎస్సీ దేవప్రకాష్, డిఎఫ్ఓ విజయ, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఈ 3 విలేజెస్ ఎక్కడ ఇష్యూస్ లేదో అక్కడ కంప్లీట్ చేసేయండి. ఎంత అర్లీగా అవుతుందో అంత అర్లీగా. మిగతాది 3 అది నెగోసియేషన్ అయిన తర్వాత యూ కెన్ కంప్లీట్ దట్ ఆల్సో. 1 month టైం ఉంది. అలాంటి లోపల క్లియర్ చేయాలి. ఇప్పుడు కైకులూరు 2 విలేజెస్ ఉన్నాయి మీకు. ఓకే, ఆల్రెడీ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయింది. మ్యాప్ ఆల్రెడీ ప్రిపేర్ అయింది అని పెట్టారు కదా. 10 days లోపల అన్ని క్లియర్ చేయాలి. సోమేశ్వరం, అలపాడు 2 విలేజెస్. సోమేశ్వరం, అల్లపాడు 2 ఉన్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన యువజన విభాగం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య ఆధ్వర్యంలో కామిరెడ్డి నానిని శుక్రవారం యువజన విభాగం నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో యువత చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవలే చేపట్టిన కోటి సంతకాల సేకరణలో కీలక పాత్ర పోషించిందన్నారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, పట్టణ అధ్యక్షులు నేకూరి కిషోర్, నాయకులు ఉగ్గం దుర్గాప్రసాద్, కాసర శేషారెడ్డి, రఫీ, పవన్ రెడ్డి, దున్నా శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మా టౌన్ యువజన విభాగం అధ్యక్షులు గుప్తా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేందుకు మా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అలాగే రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో యువజన విభాగం మా ఏలూరు జిల్లా వ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమంలో కూడా మా యువజన విభాగం ఎంతో చురుకుగా పాల్గొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రక్తదాన శిబిరాలు కానీ, వైద్య శిబిరాలు కానీ ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే రేపు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 21వ తేదీకి కూడా ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరం అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి నియోజకవర్గంలో కూడా యువజన విభాగం ఎంతో యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. తన తండ్రి స్ఫూర్తి, ప్రముఖుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానని మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు కుమార్తె గీతానారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు 5వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతానారాయణ మాట్లాడుతూ తన తండ్రి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. అదేవిధంగా క్రీడాకారులకు తమ వంతు సహకారం అందించామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 2 క్రీడాకారులకు తన తండ్రి పేరు మీద ఆశయ జ్ఞాపికను అందించామన్నారు. భవిష్యత్తులో తన తండ్రి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సత్తిపండు కుటుంబ సభ్యులు శశికళ,
దిలీప్, శ్రీనుతో పాటుగా జడ్పీటీసీ పోలాడి బాబ్జీ, సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపల్లి రామలింగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, మానవతా మూర్తి, ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు తల్లాడి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ మా నాన్నగారు, ఆయన ఒక 5వ వర్ధంతి సందర్భంగా పార్టీలు కులమతాలకు అతీతంగా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబంగానే వచ్చి ఇక్కడ ధన్యవాదాలు చెప్పడం, నాన్నగారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాలుగా నాన్నగారి పేరు మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు హై స్కూల్లో పిల్లలకి సంబంధించి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది గౌరవప్రదంగా. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి సపోర్ట్ చేయడము, నేషనల్ లెవెల్కు సెలెక్ట్ అయినటువంటి 2 ఆడపిల్లలకి నాన్నగారి పేరు మీద ఆసియా జ్ఞాపిక అనే పేరు మీద నేను వాళ్ళకి సత్కరించుకోవడం జరుగుతుంది. ఇది 5 years నుంచి జరుగుతుంది. అయితే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకమైన కార్యక్రమం చేపడుతున్నాను. అయితే ప్రతి దాంట్లో కూడా చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఒక ఛాలెంజింగ్, అంటే నేను ఏదైతే విగ్రహావిష్కరణకి సంబంధించి ప్రతి ఒక్కరు ఊరంతా నాకు సపోర్ట్గా నిలబడ్డారో ఈ రోజు వాళ్ళందరి పట్ల నేను బాధ్యత ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన చేపట్టిన మన్యం బంద్ విజయవంతం చేయాలని జిల్లా సాధన కమిటీ కన్వీనర్ తెల్లం రామకృష్ణ పిలుపునిచ్చారు. బొట్టాగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మన్యం బంద్ జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచార ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవడం సరికాదన్నారు. జిల్లా ప్రకటన సమయంలో ప్రజాభిప్రాయం సేకరించకుండా రంపచోడవరానికి పోలవరం పేరు పెట్టి పోలవరం ప్రాంతం లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 22వ తేదీన తలపెట్టిన మన్యం బంద్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముడియం నాగమణి, నాగేశ్వరరావు, కారం ముత్యాలరావు, కురసం భీమరాజు, వీటి వీరయ్య, చుండ్రు బుల్లెమ్మ, మహేష్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లాగా పోలవరం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది. దానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరులోని గెజెట్ కూడా ఇవ్వబోతా ఉంది. రంపచోడవరానికి పోలవరం పేరు పెట్టుకొని ప్రత్యేక జిల్లా చేస్తానంది. కానీ పోలవరం నియోజకవర్గం లేకుండా రంపచోడవరం ఒక నియోజకవర్గాన్ని దానికి పోలవరం పేరుతో జిల్లా చేయబోతా ఉంది. ఇది సరైనది కాదు. ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు ఈ 2 నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లా చేయమని. దాన్ని మానేసి రంపచోడవరానికి పోలవరం పేరు పెట్టి అదో జిల్లా చేయటం అనేది సరైనది కాదన్నదే మా జిల్లా సాధన కమిటీ మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలోని గిరిజన హక్కులు చట్టాలు రక్షించబడతాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఆ రకంగా పునరాలోచన చేయాలి. రేపు ఇవ్వబోయే గెజెట్లోని ఈ పోలవరం రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ మండలాలన్నీ కలిపి ఒక జిల్లా చేయమనేదే కోరుతూ ఈరోజు మన్యం బంద్కి బైక్ ర్యాలీ ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాం. ఈ నెల 21వ తేదీన జరగబోయే పోలియో దినాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్ యూపీహెచ్సి, హరిజనపేట యూపీహెచ్సిల ఆధ్వర్యంలో పోలియో దినంపై శుక్రవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. దీనికోసం ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన పోలియో దినంగా ప్రకటించిందని, 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు డాంగేనగర్ యూపీహెచ్సి పరిధిలో డాక్టర్ సల్మాన్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా హరిజనపేట యూపీహెచ్సి డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఈ ర్యాలీలో మన లలిత హై స్కూల్ పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పల్స్ పోలియో అనేది మన బిడ్డలకి వాళ్ళ నిండు జీవితానికి 2 చుక్కలని మనం నినాదంతో మనం వచ్చాం బయటికి. వాళ్ళకి ఆ 2 చుక్కలు ఎంచడం వల్ల వాళ్ళ అంగవైకల్యం నుంచి కాపాడుకోవచ్చండి. అదేవిధంగా మనకి డిసెంబర్ 21వ తారీఖున ఈ పల్స్ పోలియో కేంద్రాల్లో ఇది చాలా వరకు 25 కేంద్రాలు పెట్టడం జరిగింది. ఆ కేంద్రాలకు వచ్చి మీరు మీ పిల్లల్ని 0 to 5 years పిల్లలందరికీ మీరు ఆ 2 చుక్కలు వేయిస్తారని మేము అనుకుంటున్నాము.
తప్పకుండా వేయించాలని కోరుకుంటున్నామండి. ఈ డిసెంబర్ 21వ తారీఖున జరిగే ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలని, మీ బిడ్డలకు 2 చుక్కలు వేయించాలని మేమందరం మీకు మనస్ఫూర్తిగా కోరుకుని ప్రార్థిస్తున్నామండి. గ్రామాలలో రజకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రజకదన సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఆగిరిపల్లి మండలం ఈదలగూడెం గ్రామానికి చెందిన రజక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి సంఘ నాయకులు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పలు గ్రామాల్లో రజకులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధికారులు ఈ దాడులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మంటి మురళి, యలమంచిల నాగశేషు, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వెంటనే 5 నిమిషాల్లో మా రచక సంఘం పెద్దలు మమ్మల్ని క్యాచేసి వారు సాధారణంగా ఆహ్వానించి మీ సమస్య ఏంటని చెప్పడం జరిగింది. ఈదులగూడెం సమస్య అంతా కూడా ఈదులగూడెం నుంచి వచ్చినటువంటి మా రచక సోదరులందరూ మేము అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ సమస్యను ఎలాగా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా ఆయన 20 నిమిషాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా నేను డైరెక్షన్ ఇస్తానని సంబంధిత ఆగిరిపల్లి పోలీసు ఎస్హెచ్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇదే నూజివీడు గ్రామంలో నూజివీడులో లాస్ట్ 6 years క్రితం కూడా అప్పటి డిఎస్పీ గారు వెంకటేశ్వరరావు గారు మా రజకవలస్తులు అతనికి పడిపోతే ఇమ్మీడియట్గా విజయవాడలో 10 లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి 5,000 రూపాయలు చెక్కుని సిఐలు ఎస్ఐ గారు అందరూ కూడా వారి సమక్షంలో మా సమక్షంలో చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ, నూకాలమ్మ అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత, ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులను ఆలయ అర్చకులు కాశీ పండిట్, బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కర్పూరం గుప్తాస్ వైద్య సేవా విభాగం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పలువురు ప్రముఖులు. మాజీ సర్పంచ్ తల్లాడ సత్తిపండు మరణం ప్రజానీకానికి తీరని లోటు. 5వ వర్ధంతి సభలో పలువురు ప్రముఖుల వెల్లడి. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. అరుదైన శస్త్రచికిత్సతో బాలుడి ప్రాణాలు కాపాడిన వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు. వివరాలు వెల్లడించిన డాక్టర్ వేణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.